మంచి మనసాక్షి. ఓకే. మనసాక్షి అంటే ఏంటో తెలుసుకునే ముందు జ్ఞానేంద్రియాల గురించి తెలుసుకుందాం. జ్ఞానేంద్రియాలు. దేవుడు మనిషికి శరీరానికి జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు. చూడడానికి కళ్ళు, వినడానికి చెవులు, మాట్లాడడానికి నోరు, ఏదైనా పట్టుకొని వేడిగా ఉందా చల్లగా ఉందా అని తెలుసుకోవడానికి చర్మం ఇచ్చాడు. దేనిచ్చాడు? చర్మం. వీటన్నిటిని జ్ఞానేంద్రియాలు అంటారు. వీటిలో 2 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, ముక్కు నాలుక అని. నాలుక, ముక్కు. ఇవి 2 కూడా మనకి దేనికి ఉపయోగపడతాయి? ముక్కు దేనికి ఉపయోగపడుతుంది? శ్వాస పీల్చుకోవడానికి. నాలుక దేనికి ఉపయోగపడుతుంది? రుచి చూడడానికి, ఆహారాన్ని నమలడానికి మధ్యలో ఉపయోగపడుతుంది. మాట్లాడడానికి, క్షమించండి, నాలుక లేకపోతే ఎవరు మాట్లాడడానికి. అయితే వీటి వెనుక మరొక ఉపయోగం కూడా దేవుడు ఉంచాడు. అదేంటంటే మనం తినేటువంటి ఆహారము మంచిగా ఉందా చెడిపోయిందా? ఉదాహరణకి చూడండి, చికెన్ ఉందనుకోండి, మనం వండుకున్నప్పుడు ఫ్రెష్గా ఉంటుంది, తినేస్తాం. పొరపాటు మనం సాయంత్రం తిందాం అనుకుంటాం. ఒక్కోసారి మార్నింగ్ వండేసి ఈవినింగ్ తినాల్సి వస్తుంది, లేదా మిగిలిపోయింది ఈవినింగ్ తిందాం అనుకుంటాం. మనం డ్యూటీకి వెళ్ళిపోతాం, పనికి వెళ్ళిపోతాం, మళ్ళీ తిరిగి వస్తాం, సాయంత్రం పెట్టుకుంటాం. పెట్టుకునేసరికి ఒక్కొక్కసారి వేసవి కాలంలో మాంసం కూర ఏమవుద్దంట, నొరగొచ్చేస్తుంది. కొన్ని సమయాల్లో మనం గమనించలేం. అప్పుడు అది పాయిజన్ అయిపోతుంది, విషం అయిపోతుంది. ఆహారం ఏమవుతుంది? పాయిజన్ అవుతుంది అనమాట. ఫుడ్ పాయిజన్ అవుతుంది. అది కానీ మనిషి తిన్నాడు అంటే ఏమైపోతాడు? అతడు చచ్చిపోతాడు. ఫుడ్ పాయిజన్ అయిపోతే కొన్ని వేల మంది ఈరోజు దేశంలో చనిపోతారు. నేను ఫుడ్ పాయిజన్ వాళ్ళు ఎవరు చనిపోయారు అని అన్నప్పుడు, వెతుకుతున్నప్పుడు నెట్లో, మన భారతదేశంలో బీహార్ రాష్ట్రంలో ఒక చాలా భయంకరమైన దుర్ఘటన జరిగింది. ఒక ఏండ్రూన్ సల్ఫేట్ లాంటి ఒక డబ్బా ఉంటే అది ఖాళీ అయిపోయిందని అందులో నూనె వేసాడు వంటవాడు. పాఠశాలలో వంటలు చేసే వంటవాడు అందులో నూనె వేసాడు. ఆ నూనెతో వంట చేసాడు, పిల్లలందరికీ పెట్టేశాడు. ఏం జరిగి ఉంటుందంటే చాలామంది పిల్లలు చనిపోయారు. చాలా బాధేసింది. అంటే ఆహారం కలుషితం అయితే, విషతుల్యం అయితే ఏమవుతుంది? చనిపోతారు. చాలా మనకు గురుకులం పాఠశాలలో, ఆయా పాఠశాలలో ఆహారం కలుషితమైంది, పిల్లల్ని హాస్పిటల్లో పెట్టారు అని చాలా ముందు సీరియస్ అయిపోద్ది. చాలా వరకు బ్రతుకుతారు, కొంతమంది చనిపోతారు. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఆ చెడిపోయిన ఆహారాన్ని గుర్తించడానికి దేవుడు మనకి ముక్కుని నాలుకని ఇచ్చాడు. ఎలా అంటే మనం ఆ చికెన్ కూరను కలుపుకున్నాం. అలా కలిపి ఇలా తినేటప్పటికి దగ్గర తీసుకునేసరికి ఏమొద్ది అమ్మా? వాసన వస్తుంది. వాసన తేడా రాగానే వెంటనే ఆపుతాం. కొంచెం ఎటు తేడాగా ఉంది, మళ్ళీ చూస్తాం, చెక్ చేసుకొని పాడైపోయింది అనుకుంటాం. కొన్ని సందర్భాల్లో వాసన తెలియదు, మరి అప్పుడేం చేస్తాం? ముక్కును దాటేస్తుంది. టోల్గేట్లను దాటినట్టు చూడండి, కొన్ని లారీలు టోల్గేట్లు దాటాలి ముందు. కొన్ని టోల్గేట్లు కూడా దొరికేస్తుంది. ఫస్ట్ టోల్గేట్లోనే దొరికేస్తుంది దొంగ లారీ, డ్రగ్స్ లారీ. కానీ ఒక్కోసారి తెలివిగా తప్పించుకున్న రెండో టోల్గేట్ దగ్గర దొరికేస్తాయి. అలాగా ముక్కు దగ్గర తెలియకుండా వెళ్ళిపోయి నోట్లోకి వెళ్ళిపోయినా ఎవరు కనిపెట్టేస్తారు? నాలుగు కనిపెట్టేస్తారు. ముక్కును దాటేసి నాలుగు దగ్గరికి వెళ్తే నాలుగు టెస్ట్ చేస్తుంది. అప్పుడు అది చెప్తుంది ఇది ఇష్టమైపోయింది, ఇది పాడైపోయింది అని అంటుంది. అనగానే వెంటనే మనం ఏం చేస్తాం? వెంటనే సింక్ దగ్గరికి వెళ్ళి తూ 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 అని ఉమ్మేస్తాం. లోపలికి వెళ్ళనేస్తామా? సర్లే అలాగో తిన్నాం ముద్ద, దీన్ని ఎందుకు అక్కడ ఎందుకని లోపలికి పొట్టలోకి వేసేస్తామా? వేసేయి. డ్రగ్స్ ఉన్న లారీని మరి అక్కడ టోల్గేట్ కూడా పట్టుకోగానే వెంటనే దాన్ని సీల్ చేసినట్టు ఆ నాలుగు ఎప్పుడైతే ఇది విషతుల్యమని తెలిసిందో వెంటనే సీల్ చేసేస్తుంది, బయటికి పంపించేస్తుంది. చూడండి, రాజులు 2వ గ్రంథంలో జరిగిందంటండి. రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం 40 వచ్చినాడు. ఒకసారి చూద్దాం. తినుటకు వారు వడ్డింపగా అమ్మా తినుటకు వారు వడ్డింపగా ఇది ఎలీషా కాలంలో జరిగింది. కరువు కాలంలో ఏయో కూరగాయలు ఉన్నాయని పెరట్లో ఉన్నాయన్నీ కోసుకొచ్చి వండేసాడంట పనుడు. వండేస్తే ఓకే, వండేసాడు, తినేస్తున్నారు. అందరూ బంతిలో కూర్చున్నారు శిష్యులందరూ. ఒక ఆయన నోట్లో పెట్టుకున్నాడు.
తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి దైవజనుడా కుండలో విషమున్నదని కేకలు వేసి, అంటే విషం అయిపోయింది ఆహారం. చూసారా, కుండలో వండిన ఆహారం విషం అని ఎలా గుర్తించారు? రుచి చూసి. అంటే నాలుగు చెప్పింది విషం అని. ఓకేనా? అంటే మనం తినే ఆహారం మంచిదా చెడుదా అని చెప్పే జ్ఞానేంద్రం ఎవరో? నాలుక కేవలం రుచి చూసి భోజనం చేయడం కోసమే కాదు, మాట్లాడడానికే కాదు, మనం తినే ఆహారం చెడిపోయిందా మంచిగా ఉందని తెలిపేటువంటి జ్ఞానేంద్రాన్ని దేవుడు నాలుక రూపంలో మనకు ఉంచాడు. ఒకవేళ ఈ నాలుకే లేకపోతే ఎంతమంది చచ్చిపోదురో చూడండి. వేసేసుకుంటాం, పొట్టలోకి వేసేస్తాం, పొట్టలోకి వెళ్ళిపోలేక విషమైపోతుంది, విరోచనాలు అయిపోతాయి, వాంతులు అయిపోతాయి, చచ్చిపోతాయి, బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. గతంలో కృపానందానికి అలాగే జరిగింది. చావు అంచుల దాకా వెళ్ళాడు, దేవుని దేవాల బతుకొచ్చాడు. రైట్. అలాగే అంటే చూడండి, ఒక బయట ఆహారము మంచిదా లేదా చెడిపోయిందని చెప్పడానికి నాలుక ఎలా ఉందో, అలాగే మనం చేసే క్రియలు ఇవి మంచివా చెడ్డవా అని చెప్పడానికి, గుర్తించడానికి దేవుడు మనస్సాక్షి అనే జ్ఞానేంద్రియాన్ని ఆత్మలో ఉంచాడు. రోమపత్రిక 2:15. రోమపత్రిక 2 అట్టివారి మనసాక్షి కూడా. రోమపత్రిక 2:15. అట్టివారి మనసాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లెక్క తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్రానుసారము తమ హృదయములందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. రైట్. అంటే మనస్సాక్షి, సాక్షి అంటే ఏంటి చెప్పండి? సాక్షిని చెప్పేవాడు అని అర్థం. మనః అంటే మనసులో ఉన్న సాక్షి అని. మనసులో ఉన్న సాక్షి సాక్ష్యం చెప్తాడు. ఏం చెప్తాడు? నువ్వు చేయు క్రియలలో ఇది చెడ్డది, ఇది మంచిది అని చెప్తాడు. ఒక యెహోవా ధర్మశాస్త్రము నరహత్య చేయడం తప్పు, అబద్ధమాడడం తప్పు, వ్యభిచరించడం తప్పు, దొంగతనం చేయడం తప్పు, తల్లిదండ్రులను గౌరవించడం ఒప్పు అని ఎలా చెప్పిందో, అలాగే దేవుడు మన ఆత్మలో ఉంచిన ఈ మనస్సాక్షి మనం చేయు క్రియలలో ఏది మంచిదో ఏది చెడ్డదో చెప్తాడు. ఓకేనా? రైట్. మనస్సాక్షి అని అన్నాం. ఈ మనస్సాక్షి ఎలా ఉపయోగపడుతుంది మనకి? దేవుని ధర్మశాస్త్రం వల్లే ఉపయోగపడుతుంది. మనం చేసే క్రియలు మంచివా చెడ్డవా అని చెప్తుందంటే, ఒక విశ్వాసికి నేను మంచిగా బ్రతుకుతున్నానా చెడుగా బ్రతుకుతున్నానా అనే విషయం చాలా అవసరం. ఎందుకంటే చూడండి, అంటాడు, మిమ్మును మీరే పరీక్షించుకొని మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో చూచుకోండి అన్నాడు. మరి మనం పరీక్షించుకోవాలంటే దేవుడు మనం పరీక్షించుకోవడానికి దేవుడిచ్చిన జ్ఞానేంద్రియం ఏంటి? మనస్సాక్షి. కనుక విశ్వాసికి తను పరీక్షించుకున్నట్టుకును, విమర్శించుకున్నట్టుకును, తీర్పు తెచ్చుకున్నట్టుకును మనస్సాక్షి చాలా అవసరం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదు. వారి మనస్సును వారి మనసాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి. మనసాక్షి రెండు ఏమైపోయినాయంట? ఎవరికి? అవిశ్వాసులకి. మనుషులుగా మనం క్రీస్తులకు రానంత వరకు మనకి ఎందుకు వ్యభిచారం తప్పు అనిపించలేదు? దొంగతనం ఎందుకు తప్పు అనిపించలేదు? క్రీస్తులోకి వచ్చాక చిన్న పెన్సిల్ తీసుకుంటేనే చాలు, అమ్మో నేను దొంగతనం చేశాను బాబోయ్ అని కంగారు పడుతున్నాం. ఎవరో తెలియని జాంకాయ చెట్టు దగ్గర కోయడానికి ఎందుకు మనం భయపడుతున్నాం?
కోస్తే నేను దొంగతనం చేశానని మన మనసు ఎందుకు అనిపిస్తుంది? మరి ఇప్పుడు అనిపిస్తుంది తప్పని, ఇది వ్యభిచారం తప్పని, లేదంటే దొంగతనం తప్పని, అబద్ధం ఆడడం తప్పని ఇప్పుడు తెలుస్తుంది. మరి గతంలో ఎందుకు తెలియలేదు? బూతులు ఎలా పడితే అలా మాట్లాడాం, మరి అప్పుడు అది తప్పని మనకి ఎందుకు అనిపించలేదు? ఎందుకనంటే క్రీస్తులోకి రాకముందు మన మనసుయు మనస్సాక్షియు ఏమైనా అపవిత్రమైపోయినాయి. అంటే లంచంతో కొనేసాం, దాన్ని మలినం చేసేసాం. ఒక అద్దానికి మట్టి, ఒక నల్లటి మట్టిని పూసేసామనుకోండి, ఏమవుద్ది? ఆ అద్దం మన ముఖాన్ని చూపిస్తుందా? మన ఒంటిని చూపిస్తుందా? స్పష్టంగా చూపించు. ఒక అద్దానికి మట్టితో, ఒక గ్రీజుతో పూసేస్తే, ఒక నల్లని మట్టితో పూసేస్తే ఆ అద్దం మనల్ని ఎలా చూపించలేదో, అలాగే అపవిత్రపరచబడిన మనస్సాక్షి మనం చేస్తున్న బూతుల్ని, వ్యభిచారాన్ని, అబద్ధాల్ని, మోసాన్ని, దొంగతనాన్ని తప్పుగా చూపించలేదు. అది మనసాక్షి లేదని కాదు, దాన్ని ఏం చేసాం? మట్టితో పూసేసాం, అపవిత్రపరిచేసాం. అందుకే అది చెప్పలేకపోయింది. ఓకే, రైట్. ఏప్రిల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయము. ఏప్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము, అదిగోండి క్రీస్తు యొక్క రక్తము, నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. మనస్సాక్షిని శుద్ధి చేసింది. అపవిత్రపరచబడిన ఈ మనస్సాక్షిని క్రీస్తు రక్తము శుద్ధి చేసింది. అంటే మనం తీసుకున్న ఉదాహరణ ప్రకారము మన అద్దం ఏమైపోయింది? మట్టితో నిండిపోయింది, నల్లని మట్టితో కప్పబడిపోయింది. దాన్ని మనం నీళ్ళతో కొట్టామనుకోండి, ఏమవుద్ది? మట్టి అంతా జారిపోతుంది. అప్పుడు అద్దము స్పష్టమవుతుంది, ఆ అద్దంలో మనం స్పష్టంగా కనపడతాం. అలాగే అపవిత్రపరచబడిన మనస్సాక్షిని క్రీస్తు రక్తం కడిగి శుద్ధి చేసింది. ఎప్పుడైతే శుద్ధి చేసిందో అప్పుడు మనస్సాక్షి యాక్టివ్నెస్లోకి వచ్చింది. ఒక అద్దము చూపించినట్టుగా కడగబడిన మనస్సాక్షి మన క్రియలలో ఉన్న తప్పుల్ని, ఒప్పుల్ని చూపిస్తుంది. ఇప్పుడు అనిపిస్తుంది అబద్ధం తప్పని, ఇప్పుడు అనిపిస్తుంది ఆ బూతులు వింటే అబ్బబ్బబ్బబ్బబ్బ అంటున్నావే ఎందుకు? మరి అంతకుముందు ఎందుకు అనిపించలేదు నీకు? అబ్బబ్బబ్బబ్బ ఏంటమ్మా ఈ బూతులు అంటున్నావు కదా, మరి అప్పుడు ఎందుకు అనిపించలేదు? మనస్సాక్షి ఇప్పుడు నీలో పనిచేస్తాం. అబద్ధం ఆడినప్పుడు అబద్ధం ఆడావు, తెలుసు నాకు ఈ విషయం, కానీ అబద్ధం ఎందుకు ఆడానా అని బాధపడుతున్నావు. దొంగతనం చేసావు, ఆ విషయం నీకు తెలుసు, కానీ ఈ దొంగతనం నేను ఎందుకు చేశానా అని బాధపడుతున్నావు. ఎవరినో దుర్భాషలాడావు, తిట్టేశావు, ఆ తర్వాత మనసులో తప్పు అనిపిస్తుంది, నేను ఎందుకు తొందరపడ్డానా నువ్వు అనుకుంటున్నావు. మోహపు చూపు చూసావు, ఆనందించేసావు, తర్వాత నేను ఎందుకు హృదయంలో వ్యభిచరించానా అని తప్పు చేస్తున్నావు, బాధపడుతున్నావు. ఏంటి ఎవరు చెప్తున్నారు ఇది? అంతకు ముందు లేని ఈ భావన ఇప్పుడు మీకు ఎలా తెలుస్తుంది ఇదంతా? ఎందుకనంటే మీ అపవిత్రపరచబడిన మన మనస్సాక్షిని క్రీస్తు రక్తం ఏం చేసింది? శుద్ధి చేసింది. క్రీస్తులోకి రాకముందు వరకు మనకు తెలియని పాపాలన్నీ పాపాలుగా అనిపించనివి ఇప్పుడు అన్ని పాపాలుగా అనిపిస్తున్నాయి. నాకు మొదట్లో అదే ఇబ్బంది అనిపించేది. నేను మారు మనసు పొందినప్పుడు నేను చాలా భయపడిపోయాను. ఎందుకంటే ప్రతిదీ తప్పు అనిపించేది, మనం జీవించేదంతా తప్పు అనిపించేది. నాకు గందరగోళం అయిపోయేది. నేను ఇంతకీ రక్షించబడ్డానా లేదా అని డౌట్లోకి వెళ్ళిపోయాను. ఇన్ని పాపాలు చేస్తున్నాను కదా, నేను రక్షించబడ్డానా లేదా, అసలు మారు మనసు పొందానా లేదా అని కంగారు పడ్డాను. దేవుని జ్ఞానం చాలా అవసరం అండి. ఆత్మీయ జ్ఞానం అంటాం చూసారా, చాలా అవసరం. అది నాకు అది అందినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, కడగబడిన మనస్సాక్షి మన తప్పులన్నిటినీ మనకి స్పష్టంగా తెలిసేలాగా చేస్తుంది. అంతకుముందు నా మనస్సాక్షి అపవిత్రపరచబడింది కనుక
నా మాటలో ఉన్న తప్పుల్ని, నా బూతుల్ని నాకు స్పష్టంగా చూపించలేకపోయినాయి. ఇవి తప్పని చెప్పలేకపోయింది. ఇప్పుడు క్రీస్తు రక్తం కడిగింది కనుక ఇది తప్పు కిషోర్, ఇది తప్పు కిషోర్, ఇది తప్పు కిషోర్ అంటుంది. ఆ స్వరాన్ని నేను వినలేకపోయి, ప్రభువా నా వల్ల కాదు, నేను క్రైస్తుడిగా బతకలేను, నేను ఇంకా లోకంలో కలిసిపోతానని చెప్పిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే ప్రతిదీ తప్పే, ప్రతిదీ తప్పే, ప్రతిదీ తప్పే. ఎంత నలిగిపోయానో నాలో నేను. అప్పుడు ప్రభు తన జ్ఞానం ద్వారా ఏం చెప్పాడు అంటే, కడగబడిన మనస్సాక్షి అద్దం లాంటిది, నీలో ఉన్న తప్పులన్నిటినీ నీకు చూపిస్తుంది. వాటిని నువ్వు జయించాలి, వాటిని మనం గెలవాలి. అందుకే నేనేమనుకున్నానంటే, మారు మనసు పొంది రక్షణ పొందగానే నూతన పురుషుడు అయిపోతాడు అన్నది కదా బైబిల్లో. కాబట్టి ఏ పాపము చేయని వ్యక్తికి అయిపోతానేమో అనుకున్నాను నేను. ఇంతకీ అది ఆరంభం. ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని నేను ప్రారంభించాను నా పరుగుని. నేను ఎక్కాల్సిన ఎన్నో మెట్టులు ఉన్నాయి, కడగబడవలసిన పాపాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటినీ జయించుకుంటూ 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 నేను వెళ్ళాలి. అది నా ప్రయాణం. మరి ఇది చెప్పేవాళ్ళు ఎవరున్నారు? రక్షణ అంటే అర్థమే తెలియని వాళ్ళు బోధకులుగా ఉన్న ఈ సమయంలో, ఆ సమయంలో నాకు ఎవరు ఈ విషయాలు, ఆత్మీయమైన ఈ విషయాలు ఎవరు చెప్తారు? ఏదో దావీదు కదా, యెహోషువ కదా, లేకపోతే జక్కయ్య కదా చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే, నా యవనుడైన నా హృదయంలో నీ వేదన ఎవరు చెప్తారు? నాకు అందేది కాదు. మారుమూల గ్రామంలో నాకు ఈ జ్ఞానం అందేది కాదు. ప్రియమైన దేవుని వారలారా, ఇది ప్రారంభం. నువ్వు కడగబడ్డావంతే. పాపాలన్నిటి మీద నువ్వేం నీకు ఇంకా జయం రాలేదు. నువ్వు వాటన్నిటి మీద గెలుపు పొందాలి. గెలుపు పొందాలంటే ఏం చేయాలి? నువ్వు దీనుడు కావాలి, గర్వాన్ని విడిచిపెట్టాలి, దేవునిపై ఆధారపడాలి, యుద్ధం చేయాలి, గెలవాలి. ఒక్కొక్కటి గెలుచుకుంటూ వెళ్ళాలి. టీవీని గెలవాలి, సినిమాల్ని గెలవాలి, అబద్ధాలని గెలవాలి, మోహపు చూపులను గెలవాలి, గర్వాన్ని గెలవాలి, అహంకారాన్ని గెలవాలి, ధనాపేక్షను గెలవాలి, జారత్వాన్ని గెలవాలి. ఇది ఎలా ఉంటుందంటే ఐగుప్తులో నుండి వచ్చిన ఇశ్రాయేలు వలె ఉంటుంది. రాగానే కానాను దేశం ఖాళీగా ఉందా చిన్న? ఎవరైనా బైబిల్ చదివిన చెప్పండి. ఎలా ఉంది? నిండుగా ఉంది, ఖాళీగా లేదు. ఎవరున్నారు అక్కడ? కానానీయులు, హిత్తీయులు, ఇవ్వీలు, అమోరీయులు, పెరిజ్జీయులు, ఎబూసీయులు ఉన్నారు. ఖాళీగా లేదు. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళతో యుద్ధం చేయాలి. దేవుడు అన్నాడు, నువ్వు యుద్ధానికి వెళ్ళు, నేను నీ వెనుక ఉండి యుద్ధం చేస్తాను. యుద్ధం చేయవాడు నీవు కాదు, యుద్ధం చేయవాడును నేను. వెళ్ళు. యెహోషువ చెప్పాడు, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, జడియకము, నేను నీకు తోడై ఉన్నాను, వెళ్ళు అన్నాడు. మొదట ఎరుకోని గెలిచారు, హాయిని గెలిచారు. అలా గెలుచుకుంటూ 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 వెళ్ళిపోయారు. అది నేటి క్రైస్తవ జీవితానికి సాదృశ్యం. ఎందుకు అవన్నీ రాయబడ్డాయంటే నేటి క్రైస్తవ జీవితానికి అది సాదృశ్యం. గెలుచుకుంటూ వెళ్ళాలి నువ్వు. నీ ఆత్మీయ జీవితం మొదటి అంతా అన్నీ గెలిచిన వాగ్దాన భూమి కాదు, ఖాళీగా ఉన్న వాగ్దాన భూమి కాదు, అనేక శత్రువులతో నిండిపోయి ఉన్న భూమి అది. మరి దాన్ని ఏం చేయాలి? నువ్వు గెలవాలి. ఎవరి సహాయంతో? దేవుని సహాయంతో. నువ్వు వెళ్ళకు, ఓడిపోతావు. దేవుడు లేకుండా ఇశ్రాయేలు హాయి పట్టణానికి యుద్ధానికి వెళ్ళారు, ఏమయ్యారు? ఓడిపోయారు. దేవుడు నీతో ఉంటేనే నీకు జయం ఉంటుంది. నీకు దేవుడితో లేకపోతే చిన్ని అబద్ధాన్ని కూడా నువ్వు గెలవలేవు, టీవీని కూడా గెలవలేవు, సినిమాను కూడా గెలవలేవు, మోహపు చూపును కూడా గెలవలేవు, ధనాపేక్షను కూడా గెలవలేవు. వీటన్నిటి నువ్వు గెలవాలి అంటే నీ వెనుకాల జీవం గల దేవుడు ఉండాలి అంటే యెహోషువపాతులాగా దీనుడు కావాలి. ఎవన్నాడు యెహోషువపాతు? అయ్యా మేము గెలుచుటకు శక్తి లేని వారము అన్నాడు. అలా మనం దేవుని మీద డిపెండింగ్ అయితే అప్పుడు దేవుడు మనకు తోడేండి జయాన్ని ఇస్తాడు. సరే, ఇదంతా ఎందుకు వచ్చానంటే, క్రీస్తులోకి రాకముందు మనకి కనబడని పాపాలన్నీ ఇప్పుడు మారు మనసు పొంది క్రీస్తులోకి రాగానే ప్రతీది ఎలా కనబడుతుంది? పాపంలాగే కనిపిస్తుంది. ఎందుకని అనంటే నీ హృదయాన్ని క్రీస్తు రక్తము కడిగింది, శుద్ధి చేసింది.
నీ మనసాక్షిని. అందుకే నీ మనసాక్షి నుంచి ఫుల్ యాక్టివ్గా ఉంది. డోంట్ వరీ అబౌట్ దట్. నీ మనసాక్షి యాక్టివ్నెస్లోకి వచ్చింది. పాడైపోయిన ఫ్రిడ్జ్లో కూలింగ్ ఉండదు. దాన్ని రిపేర్ చేసిన తర్వాత స్విచ్ ఆన్ చేస్తే మంచి కూలింగ్ వస్తుందంటే అర్థం ఏంటి? ఫ్రిడ్జ్ బాగుపడిందని. అన్ని పాపాలు స్పష్టంగా కనపడుతున్నాయంటే ఏంటి? మనసాక్షి యాక్టివ్నెస్లోకి వచ్చింది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. విశ్వాస మర్మమును పవిత్రమైన మనసాక్షితో గైకొను వారై ఉండవలెను. ఏ మనసాక్షితో? పవిత్రమైన మనసాక్షి. విశ్వాస మర్మం అంటే ఈరోజు మన విశ్వాస జీవితం. ఈ విశ్వాస జీవితాన్ని గైకొనాలి అంటే ఇశ్రాయేల్ గారు ఏమి ఉండాలి? మనకి పవిత్రమైన మనసాక్షి కావాలి. ఇక్కడున్న మనందరికీ ఈరోజు మన ఈ క్రైస్తవ జీవితాన్ని గైకొనాలంటే, దేవుని వాక్యాన్ని మనం గైకొనాలి అంటే యు హ్యావ్ మస్ట్ మంచి మనస్సాక్షి. మనకి తప్పనిసరిగా కావాల్సింది ఏంటంటే మనస్సాక్షి. పవిత్రమైన మనస్సాక్షి అంటే క్రీస్తు రక్తము చేత కడగబడిన మనస్సాక్షి. రైట్. అలాగే 2 తిమోతి 1:4. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకుని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగలు అపేక్షించుచు నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకుని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనసాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞతుడనై. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు దేవుణ్ణి సేవిస్తున్నాడు. క్రైస్తవ జీవితం అంటే ఏంటంటే దేవునికి సేవ చేయడం, ప్రార్థన చేయడం, బైబిల్ చదవడం, భక్తిగా ఉండడం, పవిత్రంగా ఉండడం, ఆరాధన చేయడం, సంఘ కూడుకులు పాల్గొనడం, సంఘ పరిచర్య చేయడం, ఉపవాస కూడుకులు పాల్గొనడం, ఇవన్నీ కూడా ఏంటంటే దేవుణ్ణి సేవించడం. నీవు దేవుణ్ణి సేవించాలి అంటే, సరిగ్గా సేవించాలి అంటే బైబిల్ చెప్తుంది నీకు నిర్మలమైన మనసాక్షి. నిర్మలమైన మనసాక్షి లేకుండా ఎవరు దేవుణ్ణి సేవించలేరు. వేషధారణతో సేవిస్తారేమో కానీ యథార్థంగా సేవించలేరు. సేవించడం అంటే ఆరాధన. మన ఆరాధన దేవునికి ఆరాధన. మన స్తుతుల ద్వారా ఆరాధన, మన క్రియల ద్వారా ఆరాధన, మన భక్తి ద్వారా ఆరాధన, మన పరిచర్య ద్వారా ఆరాధన. ఇదంతా కూడా యథార్థంగా నిర్మలంగా అది ప్యూర్గా ఉండాలి అంటే ఏం ఉండాలట? నిర్మలమైన మనసాక్షి. నిర్మలమైన మనసాక్షి అంటే ఏంటి చెప్తాను. నిర్మలం అంటే మలినము కడగబడినది అని, మలినము లేనిది అని. అంటే మనసాక్షికి గతంలో ఏముందని? మలినాలు ఉన్నాయని. అది ఇప్పుడు నిర్మలమైందని. అంటే అలా అయిందండి. మన ప్రభు క్రీస్తు రక్తము మలినమైపోయి ఉన్న మనసాక్షిని ఏం చేసింది? కడిగింది. ఇప్పుడు అది ఎలా మారింది? నిర్మలమైన. ఆ నిర్మలమైన మనసాక్షితో మాత్రమే క్రైస్తవుడు జీవం గల దేవుణ్ణి సేవించగలడు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, మనం దేవుని భక్తిని గైకొనాలన్నా, దేవుణ్ణి మనం సేవించాలి అన్నా ఈ కడగబడిన మనస్సాక్షి మనకు చాలా కావాలి. ఉందా మీకు ఈరోజు? బాబు ఫస్ట్ టైం వింటున్నావని అంటారా? అసలు ఇది ఒకటి ఉంటుందన్నా, ఇది ఒకటి ఉంటుందంటారా అని అనుకుంటున్నారా? ఉంటుంది. ఇది మీలో ఉంటుంది. దీని పేరు మీకు తెలియకపోవచ్చు, కానీ అది మీలో ఉంది. మీరు అబద్ధం ఆడినప్పుడు ఎందుకు అబద్ధం ఆడావని చెప్తుంది నీ మనసులోంచి. అదే మనసాక్షి. ఒక టేబుల్ నుంచి తీసి, ఒక టేబుల్ మీద ఒక 10,000 రూపాయలు కట్టుంది. ఒక ఇంట్లోకి వెళ్ళారు, ఎవరూ లేరు, తీయాలని అనిపిస్తుంది, చెయ్యి వెళ్తుంది. ఆ టైంలో మీ మనసులో తప్పు 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 అని అంటుంది. అది మనసాక్షి. ఒక టీవీలో వ్యర్థమైనవి చూస్తున్నప్పుడు తప్పు, మనం ఇలాంటివి చూడకూడదని చెప్తుందే, అది మనసాక్షి.
ఈరోజు దేవుని పిల్లలందరూ చక్కగా పరిశుద్ధ సంఘంగా కూడుకుంటే ఇంటికాడ కూర్చుని టీవీ చూస్తూ ఉంటే నీ మనసు చెప్తుందే, ఇక్కడ కూర్చున్నావేంటి, దేవుని సన్నిధికి వెళ్ళకుండా ఇక్కడ ఎందుకు కూర్చున్నావు, తప్పు చేస్తున్నావు కదా అని చెప్తుందే. అది మనస్సాక్షి. ఇంకా చెప్పమంటారా, లేటుగా వస్తూ ఉంటే మిమ్మల్ని గద్దిస్తుంది, అయ్యో త్వరగా వెళ్ళాలి కదా నేను ఎందుకు లేటుగా వెళ్తున్నాను అని చెప్తుందే. అది మనస్సాక్షి. ఎవరైనా మోసం చేసినప్పుడు నేను ఎందుకు ఇలా చేశాను అని నిన్ను గుచ్చుతుందే. అది మనస్సాక్షి. ఆ మనస్సాక్షి కడగబడిన మనస్సాక్షి అయితే చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. రైట్. నిర్మలమైన మనస్సాక్షి ఎలాంటిదంటే విశ్వాసికి అద్దం లాంటిదట. కడగబడిన అద్దం లాంటిది. కడగబడిన అద్దము మనల్ని మనం ఎలా స్పష్టంగా చూపిస్తుందో, క్రీస్తు రక్తంతో కడగబడిన మనస్సాక్షి మన ఆత్మని మన హృదయాన్ని స్పష్టంగా చూడేలా చేస్తుంది. స్పష్టంగా చూపిస్తే ఏమొద్ది, మన తప్పులేంటో మన ఒప్పులేంటో మనకు తెలియజేస్తుంది. రోమాపత్రిక 8వ అధ్యాయము 16వ వచనం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఆత్మ మన ఆత్మతో అన్నాడు, సాక్ష్యం ఇచ్చుచున్నాడు అంటున్నాడు. అంటే మనం దేవుని పిల్లలమని రక్షించబడ్డాము అనే విషయాన్ని మనకు బలముగా సాక్ష్యం ఇవ్వాలంటే మన మనస్సాక్షి ఒకటే సరిపోదు, దానికి దేవుని ఆత్మ కూడా తోడై ఉండాలి. మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను ఇప్పుడు. అదేంటంటే, మీ మనస్సాక్షికి దేవుని ఆత్మ తోడైతే మీ మనస్సాక్షి ఇంకా సురుగ్గా పనిచేస్తుంది, ఇంకా బలంగా చెప్తుంది. దొంగతనం చేస్తున్నావు అంటది. ఇన్నటి దాకా ఎలా చెప్పింది, దొంగతనం చేస్తున్నట్లు చూసి ఒకసారి చూసుకో, దొంగతనం అనుకుంటుంది అన్నట్టు ఉంటుంది. అదే దేవుని ఆత్మగా కనెక్ట్ అయింది అనుకోండి, దానికి నువ్వు చేసేది దొంగతనం అంటది. వాయిస్ కొంచెం పెరిగిద్ది అనమాట. ఇన్నటి దాకా ఎలా ఉంటుంది, తప్పు 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 అంటది. అది దేవుని ఆత్మ కనెక్ట్ అయింది అనుకోండి, తప్పు అంటది. ఆ లెవెల్కి మనం వెళ్ళామనుకోండి, తప్పు చేయలేం. దేవుని పరిశుద్ధులు ఎందుకు, అపోస్తుడైన పౌలు అంటాడు కదా, అపోస్తుడైన పౌలు అంటాడు, నా వరకు నేను చూసుకున్నప్పుడు నాకు ఏ తప్పుయో లేదు, నాలో ఏ తప్పు లేదు. అంటే ఎంత తప్పు లేకుండా అతను ఎలా జీవించగలిగాడు అని అంటే, దేవుని ఆత్మతో కలిగిన మనస్సాక్షిని కలిగి ఉన్నారు కనుక. అందుకే నిర్మలమైన మనస్సాక్షితో నేను దేవుని సేవించుచున్నాను అన్నాడు. ఓకేనా, రైట్. దేవుని ఆత్మ మన 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 యొక్క మనస్సాక్షితో కలిస్తే అద్భుతం అన్నమాట. ఇక అందుకే బైబిల్లో ఏమంటాడు తెలుసా, ఆత్మానుసారులుగా నడుచువారు ఆత్మను అనుసరించి నడుచుకొనుడి. క్రమంగా నడుచు, ఆత్మను అనుసరించి నడుచుకుని వారు దేవుని కుమారులయ్యుందురు అంటాడు. పైనే ఉంది, దీనిపైనే ఉంది. ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపింపుదురో వాడందరూ దేవుని కుమారులై ఉందురు అంటాడు. ఆత్మ, పరిశుద్ధాత్మ మనకు కనెక్ట్ అవ్వాలి, మనసాక్షితో ఏకమవ్వాలి. మనసాక్షి స్వరం, పరిశుద్ధాత్మ స్వరం, ఈ రెండు ఏకమైతే సౌండ్ ఎక్కువ అవుద్ది, సౌండ్ ఎక్కువ అవుతుంది, తప్పు అని గట్టిగా వినపడుతుంది. ఓకే, దీనికి మన మనస్సాక్షికి దేవుని ఆత్మతో పాటు దేవుని జ్ఞానం కూడా తోడైతే, ఆత్మీయ జ్ఞానం, విశ్వాస జీవితానికి కావాల్సిన వాక్య జ్ఞానం తోడైతే ఇంకంతేనండి, ఒక అద్భుతమైన స్కానింగ్ మెషిన్ అయిపోద్ది అనమాట. అద్దానికి స్కానింగ్ మెషిన్కి తేడా ఏంటి సహోదరులారా, సోదరిమణులారా? అద్దం పై రూపం మాత్రమే చూపిస్తుంది, మరి స్కానింగ్ లోపల ఉన్న కిడ్నీలో ఉన్న రాళ్ళను కూడా చూపిస్తుంది. అదవుతుందా? హృదయంలో ఉన్న బ్లాక్స్, లోపల ఏమి బ్లాక్స్ ఉన్నాయి, లేదా ఏమి రంధ్రాలు ఉన్నాయి చెప్పేస్తుంది. ఊపిరితిత్తుల్లో ఎలా తినేసింది ఈ కరోనాని చూపిస్తుంది. లివర్ ఎంత కొవ్వు పట్టింది, లివర్ ఎంత పాడైపోయిందో చూపిస్తుంది.
గర్భసంచి వాసిందా మామూలుగా ఉందా చూపిస్తుంది. ఓవరీస్ మామూలు సైజులో ఉన్నాయా లేదా వాచిపోయినాయా, ఏమైనా గెడ్డలు ఏమైనా కట్టాయా, కంతులు ఏమైనా వచ్చాయా చూపిస్తుంది. కనుక నిర్మలమైన మనస్సాక్షికి దేవుని ఆత్మ ప్లస్ దేవుని జ్ఞానం ఈ మూడు కానీ కలిసినాయి అనుకో, ఇక స్కానింగ్ మిషనే. అంటే మీకు చిన్ని పాపాలు కూడా తెలిసిపోతాయి, చిన్ని పాపాలు. మీ మాటల్లో మంచిగా మాట్లాడతాం మనం అందరం, కానీ మంచి మాటలు కూడా ఎక్కడో చిన్ని తప్పులు ఉంటాయి. ఆ తొందరపాటు విషయాలను కూడా టక్కని చూపించేస్తుంది. అంటే మీ స్కానింగ్ సెంటర్ పెరిగిపోయింది అనమాట. స్కానింగ్ సెంటర్లో కూడా చాలా ఉంటాయండి. ఫస్ట్ అద్దం, అంతకంటే మెరుగైంది ఏంటి, అల్ట్రాసోనిక్ స్కానింగ్ సెంటర్ కదండి. అంతకంటే బలమైంది ఏంటమ్మా, సిటీ స్కానింగ్. అంతకంటే బలమైంది ఏంటి, ఎంఆర్ఐ స్కానింగ్. అల్ట్రాసోనిక్ స్కానింగ్లో తెలియంది సిటీ స్కానింగ్లో తెలుస్తుంది. సిటీ స్కానింగ్లో కూడా తెలిగిపోతే అప్పుడు ఏం చేస్తారు, ఎంఆర్ఐ స్కానింగ్ చేయిస్తారు. అంటే మన మనసాక్షి ఆ లెవెల్కి వెళ్ళిపోద్ది. ఇది మామూలు స్కానింగ్ సెంటర్ మనసాక్షి. దానికి కానీ దేవుని ఆత్మ కలిసింది అనుకోండి, సిటీ స్కానింగ్ అయిపోద్ది. దానికి కానీ దేవుని జ్ఞానం తెలిసిపోయింది అనుకోండి, ఎంఆర్ఐ స్కానింగ్ అయిపోతుంది. అప్పుడు స్కానింగ్లో మన తప్పులు, మాటల్లోని తప్పులు, చూపుల్లోని తప్పులు, మన నడతల్లోని తప్పులు, వాక్యానుసారంగా మన తప్పులన్నీ మనకు తెలియజేస్తాయి. ఇది చేయకూడదా, ఇది చెయ్యొచ్చా అని మనకి మార్గనిర్దేశకం చేస్తుంది మనసాక్షి. అందుకే బైబిల్ అంటాడు, అది బాలశిక్షకుడట. బాలశిక్షకుడు అంటాడు. ధర్మశాస్త్రం ఎలాంటిదట, బాలశిక్షకుడు. అలాగే మనస్సాక్షి కూడా మనకి బాలశిక్షకుడు, పనిచేస్తాడు. ఎలా వెళ్ళాలో ఎలా చేయాలో చెప్తాడు అనమాట. 1 యోహాను 3:20. 1 యోహాను ఇందువలన మనము 1 యోహాను 3:20. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ విషయములలో, మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయును, అంటే దోషారోపణ చేస్తుంది. మన హృదయమే ఆయా విషయాల్లో దోషారోపణ చేస్తుంది. దోషారోపణ అంటే ఏంటంటే, ఇది దోషము, నువ్వు చేసావు, నువ్వు చేసావు, నువ్వు చూసావు, నువ్వు చేసావు అని చెప్పడం దోషారోపణ అంటే. నా హృదయం నాతో నువ్వు తప్పు చేసావు, ఈ తప్పు చేసావు అని చెప్పడమే దోషారోపణ. ఇంతకీ ఆ హృదయంలో ఎవరున్నారైతే, ఆ హృదయం అలా దోషారోపణ చేస్తుందంటే ఆ హృదయంలో ఎవరున్నారు, నిర్మలమైన మనస్సాక్షి ఉంది, కడగబడిన పవిత్రమైన మనస్సాక్షి ఉంది, దేవుని ఆత్మను కలిగి దేవుని జ్ఞానాన్ని కలిగి యాక్టివ్గా పనిచేస్తుంది. అందుకే ఆ హృదయం చెప్తుంది, ఏ విశ్వాసి, నువ్వు దేవుని విషయంలో ఈ విషయాల్లో తప్పు చేసావు, తప్పు చేస్తున్నావు అని చెప్తుంది. అది కనుక నిర్మలమైన మనస్సాక్షి కలిగిన హృదయము దోషారోపణ చేస్తుంది. కంగారు పడద్దు. నాకెవరు చెప్పేవారు లేరు, కానీ మీకు చెప్తున్నాను నా అనుభవాన్ని బట్టి. దోషారోపణ చేస్తుందంటే అర్థము నువ్వు పనికిమాలివాడు అని కాదు, నీ నిజస్వరూపం నీకు తెలుస్తుందని అర్థం. ఇంతవరకు నీకు తెలియలేదంటే అప్పుడేదో మంచోడు అని ఇప్పుడే పాపు అని కాదు. ఆల్రెడీ నువ్వు ఆల్రెడీ అంతకుముందే మంచోళ్ళం కాదు, చెడ్డోళ్ళం. మరి అంతకుముందు ఎందుకు తెలియలేదు, మిషన్ పని చేయలేదు. ఇప్పుడు ఎందుకు తెలుస్తుంది, మిషన్ ఫుల్గా పనిచేసేస్తుంది. అంటే ఏదో మార్పు వచ్చినట్టే కదా. ఏ మార్పు వచ్చింది, పాడైపోయిన మిషను బాగుపడ్డది. దేవునికి స్తోత్రం, మంచిది, ఓకే. మిషన్ బాగైంది, స్కానింగ్ బాగా పనిచేస్తుందని అర్థం. మన తప్పులేంటో మనకు తెలుస్తున్నాయని అర్థం. రైట్, ఇప్పుడు ఏం చేయాలి, అక్కడితో ఆగిపోకూడదు. అది నేను విశ్వాసి చెప్పేది ఏంటంటే, నీకు తప్పులు ఎక్కువ కనపడుతున్నాయంటే అర్థం అంతకుముందు పెద్ద పరిశుద్ధుడు అని కాదు, నీ స్కానింగ్ మిషన్ బాగా పనిచేసి నీ తప్పులన్నీ చూపిస్తుందని అర్థం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం మరి? ఇప్పుడు నేను మాట చెప్తాను. మీరు ఆడతల్లులు వెళ్ళారు, ఒక ఏదో కడుపులో నొప్పి వస్తుందని, ఏదో ప్రాబ్లం ఉందని వెళ్ళారు. డాక్టర్ అమ్మగారు, గైనకాలజిస్టు, అమ్మ కొంచెం సిటీ స్కానింగ్ చేయించుకురామ్మా అని చెప్పింది. మీరు స్కానింగ్ చేయించుకారు. స్కానింగ్ తీసుకొచ్చారు, చూపించారు. అమ్మ చూడమ్మా, ఈ స్కానింగ్లో ఏం తెలిసిందంటే నీ కడుపులో గర్భసంచిలో కంతులు పుట్టినాయమ్మా,
కంతులు పుట్టినాయమ్మా, అందుకే నీకు నొప్పి వస్తుంది, ఓకేనా, మరి నీకు ఎందుకు కడుపు నొప్పి వస్తుందో ఇదమ్మా సంగతి అని చెప్పి స్కానింగ్ నీ చేతులు ఎట్టి ఇంటికి పంపించేసింది అనుకోండి, ఇంటికి పంపించేసింది అనుకోండి, సమస్య తీరిపోయిందా? తిరిగింది. ఏం చేయాలి ఇప్పుడు? మీరు ఏం చేయాలని కోరుకుంటారు డాక్టర్ అమ్మ గారు? ఆ కంతులను తగ్గించే మందులు వైద్యం చేయాలి. అలాగే తప్పులన్నీ కనపడుతున్నాయంటే స్కానింగ్ మంచిగా పనిచేస్తుందని. మరి ఇప్పుడు స్కానింగ్ మంచిగా పనిచేస్తుంది, తప్పులేంటో ఉన్నాయంటే నెక్స్ట్ ఏం చేయాలి? ఆ తప్పుల్ని కడుక్కోవాలి, గెలవాలి, శుద్ధి చేసుకోవాలి. ఈ తప్పుని ఎలా గెలవాలి? నేను ఈ మోహపు చూపుని ఎలా గెలవాలి? ఈ టీవీని ఎలా గెలవాలి? లేదంటే ఈ దొంగతనాన్ని ఎలా గెలవాలి? నాకున్న కోపాన్ని ఎలా గెలవాలి? నాలోని అసూయని ఎలా గెలవాలి? ఓర్చుకోలేనితనాన్ని ఎలా గెలవాలి? నాలో ఉన్న చింతను ఎలా గెలవాలి అని దృష్టి పెట్టి ఒక డాక్టరమ్మ గారు వైద్యం చేసినట్టు మీకు మీరు వైద్యం చేసుకోవాలి. లేదా మీరు ప్రాపులో ఉన్నప్పుడు ఒక డాక్టరమ్మ గారి దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకున్నట్టు మీరు క్రీస్తు అను పరమ వైద్యుడి దగ్గరికి వెళ్ళి మీరు ట్రీట్మెంట్ చేయించుకోవాలి, ఆత్మీయ వైద్యం చేయించుకోవాలి. అదే అంటాడు కింద చూడండి, ఆయా విషయములలో దోషారోపణ చేయును ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందుము. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చెయ్యని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. సమ్మతిపరుచుకోవాలి, సమాధానం రావాలంటే ఏం చేయాలి? ఆ పాపాన్ని నీ మనస్సాక్షి అనే స్కానింగు ఏదైతే పాపమని చూపించిందో దాని మీద జయం కొరకు ప్రయత్నించాలి, దాన్ని కడగాలి, శుద్ధి చేసుకోవాలి, దాన్ని మన జీవితంలోంచి తీసేసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ విషయంలో కానీ నువ్వు కానీ గెలిచావో, దాన్ని కడుక్కుని శుద్ధి చేసుకుని దాని మీద జయం పొందావో, ఇక అప్పుడు సౌండ్ ఆగిపోద్ది, ఇంకా దోషారోపణ చేయదు. మరి అప్పుడు దాకా ఏం చేస్తుంది? టెంగ్ 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 అని పొద్దున్న అలారం మోగి చూసావా? అప్పుడు మనం గొరకపెట్టి నిద్ర పెద్ద వత్తదలాగా 5ంటికి లేచిపోదామని పెడతాం అలారం. అదేం చేస్తుంది? దాని పని అది. పాపం మనం లేకుండానే అది లేచిపోయి ఉంటుంది. కీకి 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 అనేది ఒకప్పుడు చిన్న చిన్న అలారాలు, కీకి 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 అనేది. మనం లేగలేక అని లేచి దాన్ని అంతే, దాన్ని కట్టేస్తాం. దాన్ని అలాగా నువ్వు లేగలేదు, మంచం మంచి లేకుండా అక్కడికి వెళ్ళలేదు, 6 దాకా ఏముంటుంది? కీకి 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 అంటుంది. ఎప్పుడు అండి పంకిట్టోళ్ళు అనుకోండి అలారం వదిలేసి వెళ్ళిపోయారండి, ఊరు వెళ్ళిపోయారు. అయ్యి బాబోయ్ బుర్ర తినేసింది. నాకు అర్థం కాదు, మా ఇంట్లో ఎక్కడి నుంచి వస్తుంది, మా ఇంట్లో ఎక్కడ, నేను ఎక్కడెక్కడ ఉన్నాను, వేరే ఇంటికాడ ఎక్కడ ఏంటి సౌండ్ ఎందుకేంటంటే పక్కింటి వాళ్ళు అలారం వదిలేసి వెళ్ళిపోయారు. అది పొద్దున్న 5 కాడి నుంచి సాయంత్రం 5 దాకా కొడతానే ఉంది. బాబోయ్ తలపోటు వచ్చేసింది, లోపలికి వెళ్తాగలేదు, కడతాగలేదు. అలాగే మన మనసాక్షి మీరు శుద్ధి చేసుకునేదాకా, ఆ పాపాన్ని కడుక్కునేదాకా మనసాక్షి ఏం చేస్తానే ఉంటుంది? తప్పు 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 అంటుంది. అందుకే పాపం చేసేవాడికి మనసాక్షి ఉండదు, సమాధానం ఉండదు. ఎవరికి సమాధానం అంటే తన పాపాన్ని కడుక్కున్న వాడికి మంచి సమాధానం ఉంటుంది. ఓకేనా? అందుకే దోషారోపణ చేసినప్పుడు దానికి మంచిగా స్పందించి ట్రీట్మెంట్ చేయడానికి, ఆత్మీయమైన ట్రీట్మెంట్ చేయడానికి మనం ప్రయత్నించాలి. క్రీస్తు ముందు దగ్గరికి వెళ్ళాలి. ప్రభువా నా పాపాన్ని క్షమించు, దీని మీద నాకు జయము దయచేయి, దీన్ని కడిగి పరిశుద్ధ ప్రభువా అని ఆ పాపం కడగబడి దాని మీద గెలిపొచ్చేంతవరకు మనం వదలకూడదు. అప్పుడు మన మనసాక్షి స్టాప్ అయిపోతుంది, అప్పుడు మన హృదయంలోనికి సమాధానం వచ్చేస్తుంది. అప్పుడు మనం తలెత్తుకొని తండ్రి దేవా అని మనం అనగలుగుతాం. అంతవరకు ఏ ఒక్కడు తల ఎత్తలేడు. అందుకే సొంకరి ఏమెత్తలేకపోయాడంట?
తల ఎందుకు ఎత్తలేకపోయాడు? లోపల మనసాక్షి గుద్దెత్తుంది, నువ్వు పాపిరా నాయనా అని. మరి గుద్దెత్తుంటే పాపి అని చెప్తుంటే ఎలా తలెత్తగలడు? అది సంగతి. అంటే సొంకరి హృదయంలో ఏం పని చేస్తుంది? ఏం పని చేస్తుంది? మనస్సాక్షి. మరి పరిసైడు హృదయంలో ఎవరు పని చేయట్లేదు? మనసాక్షి పని చేయట్లేదు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:3. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:3. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారే. వాత వేయబడిన మనస్సాక్షి గలవారే. వివాహమును నిషేధించుచు. అంటే చాలు. కొంతమంది విశ్వాస భ్రష్టులైపోతారు. అంటే మొదట విశ్వాసంలో ఉంటారు, ఆ తర్వాత వాళ్ళు మెల్లమెల్లగా వాళ్ళ మనసాక్షికి ఏం చేస్తారు? వాత వేసేస్తారు. మీరు ఎప్పుడైనా వాత వేసేస్తే ఆ వాత వేయబడిన చర్మం ఏమొద్దంటే స్పర్శ జ్ఞానాన్ని కోల్పోతుంది. మీకు ఏమైనా పూర్వకాలంలో కామరులు వస్తే ఇక్కడ మచ్చేసేవారు, వాత వేసేవారు. ఆ వాత మీద వెళ్ళి పినిస్తూ గుచ్చండి, ఏమైనా తెలుతుందండి? ఉన్నారుగా మా మావయ్య గారు ఉన్నారు, ఏమన్నా తెలుతుందా? అక్కడ గుచ్చితే, లోపల గుచ్చితే తెలుతుందిలేండి, పైపైన గుచ్చితే తెలుతుందా? తెలీదు. అంటే వాత వేయబడిన చర్మం మీద స్పర్శ జ్ఞానం ఉండదు. కుష్ఠరోగుల కంటండి స్పర్శ జ్ఞానం ఉండదంటండి. ఆ కుష్ఠరోగం వచ్చేసి పూర్వకాలంలో కుష్ఠరోగులకి సపరేట్గా హాస్పిటల్ ఉండేదంట. ఎలకలు వచ్చేసి ఏంటండి? ఎలకలు దేనికి? రాత్రిపూటలే ఇలా కాళ్ళని వెళ్ళి తినేసేయంట. పొరపాటును కానీ గుడ్డ కానీ కట్టకపోతే తెల్లారే కలిసరికి ఏలుండేది కదంట. మరి మనకి రాత్రిపూట ఎలకొచ్చి కుట్టిందా మీకు ఎప్పుడైనా? నాకు కుట్టింది. అమ్మో అని లేచిపోయాను, ఏది కుట్టేసిందో అని. మీరు అలాగే లేచి ఉంటారు, అయిపోబోయని. మరి కుష్ఠరోగి ఎందుకు లేగలేదు? ఏలి తినేసేంతవరకు స్పర్శ జ్ఞానమో లేదు. కనుక వాత వేయబడిన స్పర్శ జ్ఞానం లేకపోతే కుట్టిందా లేదా, తినేసిందా లేదా ఎలా తెలియదు. వాత వేయబడిన మనసాక్షి కూడా నిన్ను తప్పు చేస్తున్నానా లేదా ఒప్పు చేస్తున్నానా విషయం కూడా తెలియదు. అందుకే ప్రియమైన దేవుని వారలారా, మన మనసాక్షి ఎప్పుడు కూడా కడగబడుతూ ఉండాలి. వాత వేయొద్దు సోదరులారా. నాకు నేను చెప్పుకుని మీకు చెప్తున్నాను, మనసాక్షికి వాత వేయకండి, దాన్ని కడుక్కోండి, ఎప్పటికప్పుడు కడుక్కోండి. చూడండి, వాత వేయబడిన మనసాక్షి గలవారు అయి ఉండి, ప్రకటన గ్రంథం 3:17 చూడండి, వాత వేయబడిన మనసాక్షి గలవారు ఏం మాట్లాడుతున్నారు చూడండి. వాత వేయబడిన మనసాక్షి గలవారు. నీవు దౌర్భాగ్యుడును. ముందు అది చదువు. నీవు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. గుడ్డోడు పెట్టరా నువ్వు? అంటే వీళ్ళు గుడ్డి వాళ్ళ ప్రియమైన దేవుని మన గురించే రేపడుతుంది. ఆత్మీయంగా మనం ఏమనుకుంటున్నాం? నేను ఆత్మీయంగా ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదు, నా భక్తి, నా పరిశుద్ధత, నా విశ్వాసము సమృద్ధిగా ఉన్నాయని మనం అనుకుంటున్నాం. యేసు ప్రభు అంటున్నాడు, లేదు, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గ్రుడ్డివాడవు, దిగంబరుడు. యేసు ప్రభు చెప్పింది నిజమా? వాళ్ళు అనుకుంటున్నది నిజమా? మీరు చెప్పాలి. నేను ధనవంతుడను, సమృద్ధిగా ఉన్నానని వాళ్ళు అనుకునేది కరెక్టా? యేసు ప్రభు చెప్పేది కరెక్టా? అమ్మా, యేసు ప్రభు చెప్పేది కరెక్ట్. ఓకే. అంటే ఇప్పుడు వాళ్ళు వాళ్ళ నిజస్థితిని తెలుసుకుంటున్నారా, తెలుసుకోలేకపోతున్నారా? తెలుసుకోలేకపోతున్నారు. అంటే ఏమైంది? మనసాక్షి పనిచేయట్లేదు. ఏం చేశారు? మనసాక్షికి ఒక వాత ఎట్టారు. సాధారణంగా వాత ఎప్పుడు ఎడతారు? పిల్లలు మాట వినకపోతే ఏం చేస్తారు? వాతలు ఎడతారు. మనసాక్షి కూడా మాట వినకపోతే అప్పుడు ఏం చేస్తాం మనం? వాత. నీ మాట ఎందుకు వినాలి? నీ చెప్పిన మాట వినలేదని, నువ్వు చేసిన దొంగతనాన్ని సమర్థించలేదని, నువ్వు చేసే తప్పుడు పనును నువ్వు సమర్థించలేదని దానికి మీరేమేశారు? వాత వేశారు. ఇక వాత వేయడంతో అదేమైంది? సైలెంట్ అయింది.
దాంతో మీ నిజస్థితిని తెలుసుకోలేని స్థితికి మనం వచ్చేసాం. కనుక మనం కానీ మన మనసాక్షికి వాత వేసేస్తే మన నిజస్థితిని తెలుసుకోలేని వాళ్ళమైపోతాం, గుడ్డివాళ్ళమైపోతాం. గుడ్డివాడు అన్న మాట చాలా బాగుంది. గుడ్డివాడు అయిపోవడం అంటే ఏంటంటే మనస్సాక్షి పని చేయకపోవడం. ఈ దేహానికి చూసేవేంటి? కళ్ళు. అలాగే ఆత్మకు చూసేదేంటో తెలుసా? మనస్సాక్షి. ఆ మనస్సాక్షి పని చేయకపోతే, ఈ రెండు కళ్ళు పని చేయకపోతే మనిషి గుడ్డివాడైపోతాడు. మనస్సాక్షి పని చేయకపోతే ఆత్మ ఏమవుద్ది? గుడ్డిదైపోతుంది. దేహానికి కన్నే దీపం, ఆత్మకు మనసాక్షి దీపం. దేహము కన్ను ద్వారా చూస్తుంది, ఆత్మ మనసాక్షి ద్వారా చూస్తుంది. అది సంగతి. అందువల్ల మీకు ఒక విషయం చెప్తాను, కొన్ని లాస్ట్లో పాయింట్స్. బైబిల్లో గర్వాంధుడు అని ఉంది. అంధుడు ఎందుకు అవుతాడు? గర్వం వల్ల. ఆత్మీయంగా మనం ఎందుకు అంధులం అవుతామంటే మనస్సాక్షి పాడైపోవడం వల్ల. ఆ మనస్సాక్షి ఎందుకు పాడవుతుందో తెలుసా? గర్వం వల్ల. గర్వం కానీ మీలో ప్రవేశించిందంటే మనస్సాక్షి దెబ్బతింటుంది, వాత వేయబడుతుంది, మీరు అంధులైపోతారు. అందుకే విశ్వాసి ఏం చేయాలంటే గర్వాన్ని తీసేసుకోవాలి. రెండోది, క్రీస్తు రక్తంలో ఎప్పటికప్పుడు మనసాక్షిని కడుక్కుంటూ ఉండాలి. ప్రతిదినము తమ వస్త్రములను ఉతుకుకొనువారు ధన్యులు అని ప్రకటన గ్రంథంలో చెప్పింది కదా. కనుక ఎవరైతే పరిశుద్ధులు ఏం చేయాలంటే, మనం అందరం ఏం చేయాలంటే ఏ రోజుగా ఆ రోజు క్రీస్తు రక్తంలో మన యొక్క మనసాక్షిని కడుక్కుంటూ ఉండాలి. మూడవది, ఆత్మీయ జ్ఞానాన్ని సంపాదిస్తూ ఉండాలి. నాలుగవది, దేవుని ఆత్మతో నింపబడుతూ ఉండాలి. ఈ 4 చేస్తే మీరు మంచి మనసాక్షిని కలిగి ఉంటారు. మీరు మంచి మనసాక్షిని కలిగి ఉంటే ఒక మంచి క్రైస్తవుడిగా మీరు జీవించగలుగుతారు. అంతే. నేనండి ఒక మంచి క్రైస్తవుడిగా బతకాలనుకుంటున్నాను, లోకాశలను జయించిన, దేవునికి అనుకూలమైన, దేవునికి ఇష్టడైన క్రైస్తవుడిగా జీవించాలనుకుంటున్నాను, నాకు ఎవరున్నా లేకపోయినా, ఏదున్నా లేకపోయినా నాకు పర్వాలేదండి, దేవుడు కోరుకున్న క్రైస్తవుడిగా బతకాలనుకుంటున్నానండి, నాకు వేషధారణ జీవితం నాకు వద్దండి, నాకు ఒక మంచి క్రైస్తవం కావాలండి అని మీరంటే మీకు మంచి మనసాక్షి కావాలి. మరి మంచి మనసాక్షి మీకు ఉండాలి అంటే మీరు ఇది మెయింటైన్ చేయాలి. ఎప్పటికప్పుడు మీ గర్వాన్ని తీసేసుకోవాలి. ఒక్కసారి వినండి అందరూ. మొదటిగా గర్వాన్ని తీసేసుకోండి. ఎప్పటికప్పుడు గర్వం వస్తూనే ఉంటుంది. నిన్న తీసేసుకున్నాను కదండి, లేదు, ఇవాళ వస్తుంది. అది ఎలాంటిదంటే బావిలోని నీటి ఊట లాంటిది, అది ఊరతానే ఉంటుంది గర్వం. బై ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను, ఏ రోజుకి ఆ రోజు వస్తూ ఉంటుంది ఇది. గర్వాన్ని ఏ రోజుకి ఆ రోజు తీసేసుకోవాలి. 2, క్రీస్తు రక్తంలో మీ మనసాక్షిని కడుక్కుంటూ ఉండాలి. 3, ఆత్మీయ జ్ఞానాన్ని సంపాదిస్తూ ఉండాలి. 4, దేవుని ఆత్మతో నింపబడుతూ ఉండాలి. ఓకేనా? అలా ఉంటే మీకు మంచి మనసాక్షి ఉంటుంది, మంచి క్రైస్తవుడిగా మనం జీవించగలుగుతాం. ప్రార్థన చేసుకుందామా?